ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలను కోరనున్నారు. అలాగే పార్లమెంట్లో చర్చించాల్సిన కీలక అంశాలు, కేంద్రం తీసుకొచ్చే బిల్లులపై అఖిలపక్ష సమావేశంలో క్లారిటీ ఇవ్వనుంది కేంద్రం. ఇప్పటికే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం శాసన, ఆర్థిక అంశాలపై తాత్కాలిక కార్యాచరణ జాబితాను కూడా విడుదల చేసింది. మొత్తం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం కాబోతోంది. అయితే రాజ్నాథ్ సింగ్, మంత్రి కిరణ్ రిజిజు దీనికి అధ్యక్షత వహించబోతూ ఉన్నారు. ఈసారి పార్లమెంట్లో కొత్త 5 బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యం పైన ఈరోజు జరిగేటువంటి అఖిలపక్షం చాలా కీలకం కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య ఈరోజు 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించున్నారు. ముఖ్యంగా వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగే విధంగా సహకరించాలంటూ కూడా విపక్ష పార్టీలను ప్రధానంగా కోరుతున్నారు. దీంతో పాటు కొన్ని కీలక బిల్లులకు సంబంధించిన ప్రతులను కూడా ఈ ఆల్ పార్టీ మీటింగ్లో సభ్యులందరికీ కూడా అందజేయనున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి తీసుకురాబోతున్న బిల్లులు, గతంలో పెండింగ్లో ఉన్న ఆ బిల్లుల అంశాలను కూడా ఈ పార్లమెంటు సమావేశాలలో చర్చించేందుకు సహకరించాల్సిందిగా కూడా కోరనున్నారు. ముఖ్యంగా దీంట్లో 5 బిల్లులను కూడా ఈసారి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను సవరణ బిల్లు, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించిన సవరణ బిల్లు, అదేవిధంగా జనన మరణాల నమోదు బిల్లు, జాతీయ గౌరవానికి అవమానం నిరోధక చట్టం బిల్లును, అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన ఈ బిల్లు. ముఖ్యంగా ఈ 5 బిల్లులతో పాటు గతంలో ఉన్న పెండింగ్లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ FCRAకు సంబంధించిన బిల్లుల్లో కూడా దానికి కూడా సవరణ బిల్లును తీసుకురాబోతున్నారు. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు 2025ను కూడా ఈ పార్లమెంటు సెషన్లోనే తీసుకురాబోతున్నారు. మొత్తంగా చూస్తే ఈ నూతనంగా 5 బిల్లులతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా ఈసారి సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్లో, అంటే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మీటింగ్లో వాటికి సంబంధించిన కాపీలను కూడా సభ్యులందరికీ అందజేసి ఈ పార్లమెంటు సెషన్స్ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కూడా కోరనున్నారు. అయితే ఈ గత పార్లమెంటు సెషన్ సందర్భంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత మరోసారి ఆ 2 బిల్లులను కూడా తీసుకువస్తారన్న సమాచారం కూడా అందుతుంది. ఆ డీలిమిటేషన్కి సంబంధించిన ప్రక్రియ గతంలో ఏదైతే 50% క్యాప్ తోటి బిల్లు తీసుకువస్తే తాము ఆమోదిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఈసారి కూడా బిల్లులోనే ఈ యొక్క సీట్ల పెంపుకు సంబంధించిన స్పష్టతతోటి తీసుకువచ్చే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కేంద్రం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందన్న సమాచారం అయితే అందుతుంది. మరి 11 గంటలకు ఈరోజు పార్లమెంట్ ఆవరణంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ అయితే జరగనుంది. సంధ్య, అయితే గోపి, మనం చూస్తే అంటే ఈసారి పార్లమెంట్ సమావేశాలు చాలా ఇంపార్టెంట్గా భావిస్తోంది కేంద్రం. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి బిల్లులతో పాటు కొత్త బిల్లులు తీసుకురావడం కానీ, దానికి లాస్ట్ టైం వీగిపోయిన బిల్లులని ఈసారి ఎలాగైనా ఆమోదించుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి ఎంతవరకు సహకారం అందుతుంది అనేటువంటి ఆశావహ దృక్పథంతో ఉందనుకోవచ్చు. అంటే ముఖ్యంగా పార్లమెంటు సెషన్స్లో ఈసారి ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న బిల్లులు ఒకవైపు అయితే, దేశంలో నెలకొన్న సిచ్యువేషన్స్ పైన కూడా ఈసారి పార్లమెంటులోనే గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న యోచనలో కూడా విపక్ష పార్టీలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు రామ్ జన్మభూమికి సంబంధించిన విరాళాల చోరీ, నీట్ పరీక్ష
రద్దు, ఆ తర్వాత రీ ఎగ్జామినేషన్, దాని తర్వాత జరిగిన పరిణామాలు, విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పు, ఇటువంటి అంశాలపైన కూడా ఆ విపక్షాలంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న యోచనలో అయితే కనపడుతున్నాయి. అయితే ఒకవైపు బిల్లులు తీసుకొచ్చేందుకు సహకరించడంతో పాటు దేశంలో అనేక అంశాలపైన కూడా చర్చ జరగాలనేది కూడా విపక్ష పార్టీలు ఇటు కేంద్రాన్ని కూడా కోరనున్నాయి. ఈరోజు జరిగే ఆల్ పార్టీ మీటింగ్లో ఇదే అంశాన్ని కూడా విపక్ష పార్టీలు కేంద్రానికి వివరించనున్నాయి. అయితే విపక్ష పార్టీలకు సంబంధించిన సమయ కేటాయింపుకు సంబంధించి వారి చర్చ సందర్భంగా కావచ్చు, లేదా ప్రశ్నోత్తరాల సందర్భంగా కావచ్చు, విపక్ష పార్టీలకు కూడా కేంద్రం సహకరించాలనే అది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష పార్టీలు అడగబోతున్నాయి. ఇటు కేంద్రం మాత్రం ఈ బిల్లులకు సంబంధించి, అదేవిధంగా సభ వాయిదా పడకుండా దేశ ప్రజలను అవసరమైన బిల్లులకు సంబంధించిన అంశంలో విపక్షాలు గందరగోళం చేయకుండా సభకు సహకరించాలనేది కేంద్ర ప్రభుత్వం కోరబోతుంది. మరోవైపు ఇటు విపక్ష పార్టీలు కూడా అనేక అంశాలపైన చర్చించేందుకు కేంద్రం సమయం కేటాయించాలనేది కూడా కోరుతూ ఉన్నారు. అజ్మూర్ జలసంధికి సంబంధించిన వివాదం కావచ్చు, ఇటు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా భారత్లో ఇటు పెట్రోలియం ఉత్పత్తులు ధరలు తగ్గకపోవడము, అదేవిధంగా ఇంకా ఇతర అనేక అంశాలు, ఇటు నీట్ పరీక్షా పత్ర లీకేజ్కి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందిగా కూడా విపక్ష పార్టీలు కోరుతూ ఉన్న నేపథ్యము, విద్యా వ్యవస్థ సంపూర్ణంగా మార్పులు జరగాలనేది కూడా మరోవైపు ఇటు విపక్ష పార్టీలు కోరుతున్న నేపథ్యం. వీటన్నిటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం సమయం కేటాయిస్తుందా, ఎంత సమయం కేటాయిస్తుంది, ప్రశ్న ఉత్తరాలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా బిల్లుల సమయంలో చర్చకు సంబంధించిన అంశాలను కూడా ఈసారి ప్రధానంగా చర్చించనున్నారు. మరి ఆ విపక్ష పార్టీలకు ఎంత సమయాన్ని కేటాయించబోతున్నారు, ఏ బిల్లు పైన ఏ సభ్యులు మాట్లాడబోతున్నారు, వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు కూలంకుషంగా అయితే చర్చ జరగబోతుంది. మరి కిరణ్ రిజిజు ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలకు ఆహ్వానం కూడా పంపడం జరిగింది. 11 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. ఆ మీటింగ్లోనే అనేక అంశాలను, ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న బిల్లులతో పాటు విపక్ష పార్టీలు కూడా లేవనెత్తుతున్న అంశాలపైన కూడా చర్చించేందుకు కూడా ఈరోజు ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ప్రధానంగా అయితే చర్చించబోతున్నారు. సంధ్య. రైట్ గోపి.